ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారిపై ఆర్థిక భారం తగ్గనుంది. జీఎస్టీ స్లాబ్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులే దీనికి కారణం. దీంతో స్టీల్, సిమెంట్ పై ఉన్న 28% జీఎస్టీ కాస్త 18% దిగి రానుంది. సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీనివల్ల ఇంటి నిర్మాణ వ్యయం తగ్గనుంది. దీనిపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందే సిమెంట్, స్టీల్ కంపెనీలు రేట్లు పెంచే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే మాత్రం లబ్ధిదారులకు ప్రయోజనం ఉండదు. అందువల్ల ధరల పర్యవేక్షణ కమిటీలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ స్లాబ్ లో మార్పుల వల్ల ఒక్కో ఇంటికి ఎంత వ్యయం తగ్గే ఛాన్స్ ఉంది? దీనిపై లబ్ధిదారులు ఎలా స్పందిస్తున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఇందిరమ్మ గృహాలు నిర్మాణంలో ఉన్నాయి? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ గృహాలను సర్కారు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిలో గరిష్టంగా 4,50,000 ఇళ్లు కట్టించి ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దాదాపు 3,70,000 గృహాలను కేటాయించింది. వాటిలో 2 లక్షలకు పైగా ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇంటి నిర్మాణంలో సిమెంట్, స్టీల్ ఎంతో కీలకమైన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ గృహాలు కట్టడం మొదలవగానే స్టీల్, సిమెంట్ కంపెనీలు వాటి రేట్లను ఒక్కసారిగా పెంచేశాయి. దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది. సిమెంట్, స్టీల్ జీఎస్టీ స్లాబ్ను 28% నుంచి 18%కి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీనివల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశాలున్నాయి. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 1,500 కిలోల స్టీల్ అవసరం పడుతుంది. కేజీ స్టీల్ రేటు దాదాపు 75 రూపాయలుగా ఉంది. జీఎస్టీ తగ్గితే ఇది మారుతుంది. కిలో రేటు 5 రూపాయల మేర దిగి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కో ఇంటికి 7,500 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక సిమెంట్ విషయానికి వస్తే 180 సంచులు అవసరం ఉంది. ఒక్కో బస్తా ధర 330 నుంచి 400 రూపాయల వరకు ఉంది. జీఎస్టీ స్లాబ్ మారితే బస్తా రేటు సుమారు 30 రూపాయలు తగ్గుతుంది. దీనివల్ల కూడా లబ్ధిదారులకు మరో 5,500 రూపాయలు కలిసి వస్తాయి. అంటే సిమెంట్, స్టీల్ ధరలు తగ్గుముఖం పడితే సుమారు 13,500 రూపాయల వరకు ఒక ఇంటికి ఆదా అవుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ సిమెంట్, స్టీల్ కంపెనీల యాజమాన్యాలు మరోసారి ధరలు పెంచే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సవరించిన జీఎస్టీ అమలు కాకముందే ఇలా చేసే అవకాశం ఉందని సమాచారం. సిమెంట్ బస్తాపై 30, కేజీ స్టీల్పై 5 రూపాయలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట దక్కదు. జీఎస్టీ తగ్గినా సిమెంట్, స్టీల్ రేట్లు ఎప్పటిలాగే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు అంటున్నారు. ధరల నియంత్రణ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రేట్లను పర్యవేక్షించాలని కోరుతున్నారు. లేకుంటే తమపై భారం తగ్గదని చెబుతున్నారు. మారిన జీఎస్టీ స్లాబ్ ప్రకారం తమకు సిమెంట్, స్టీల్ అందుబాటులోకి వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై ధరల నియంత్రణ కమిటీలు ఎలాంటి చర్యలు చేపడతాయో వేచి చూడాలి. నమస్కారం అండి. హన్మకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీగా పనిచేస్తున్నాను. నా హన్మకొండ జిల్లాలో మొత్తం దాదాపుగా 7,956 ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇప్పటి వరకు. దీంట్లో 5,487 మంది లబ్ధిదారులు ముగ్గులు పోసుకున్నారు. ఇంకా 2,469 ఇంకా ముగ్గులు పోసుకోలేదు. దాంట్లో 5,487లో 16 మొత్తం 5,022 ఇండ్ల వరకు వివిధ దశల్లో ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన హన్మకొండ జిల్లాలో మనం దాదాపు స్టేట్లోనే 63% ఉన్నాము.
ఇంకో సంబంధించి మీరు అడిగిన జిఎస్టీ గురించి, జిఎస్టీ తగ్గింపు వల్ల ఖచ్చితంగా లబ్ధిదారులకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. సిమెంటు, ఐరన్, స్టీల్ రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయి. తగ్గిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇండ్లకు సంబంధించి 5 లక్షల్లో మంచి నాణ్యమైన అంటే మంచి ఇండ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం ఉంటుంది. మనం ధరల కమిటీ, మనం జిల్లా లెవెల్లో ధరల కమిటీ ఒకటి పెట్టుకున్నాము, మన ప్రైజ్ మానిటరింగ్ కమిటీ అని. అట్లా మీరు చెప్పినట్టు ఎవరైనా సిమెంట్ ఐరన్ వాళ్ళు ఎవరైనా రేట్లు పెంచితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.